ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి 8th క్లాస్ హిస్టరీలోని 5th చాప్టర్ అయినటువంటి 1857 ప్రజా తిరుగుబాటు అనంత పరిణామాలు ఈ లెసన్కి సంబంధించిన టాప్ 23 బిట్స్ అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ గన ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ఛానల్. మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ వీడియోలో గ్రామీణ ప్రాంతాల పరిపాలన లెసన్ ఉంది కదా అండి, ఆ దాంట్లో అయితే తెలుగు అకాడమీ బుక్లో మొత్తం తప్పులు ఇచ్చారు. నేను టెక్స్ట్ బుక్లో చూసి మళ్ళీ నేను కరెక్షన్ చేసి మీకు వీడియో తీయడం అయితే జరిగింది. మొన్న మాక్ టెస్ట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయండి, బట్ ఐఎమ్ సారీ అండి. ఆన్సర్స్ రాంగ్ అయినవన్నీ కింద నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను, ఇంకా ఎవరైనా చూడకోకుంటే చూడండి. ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు ఎవరు? మనకు చేసే క్లాసెస్ అన్నీ కూడా ఎస్డిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెట్ మరి టీఎస్కి రెండింటికి చాలా యూజ్ అవుతుందండి. ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఇచ్చారు కాబట్టి నో వరీ. ఫస్ట్ ఆప్షన్ తాంతియా తోఫే, సెకండ్ నానా సాహెబ్, థర్డ్ కున్వర్ సింగ్, ఫోర్త్ బక్త ఖాన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, నానా సాహెబ్. సెకండ్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న చిట్ట చివరి సంస్థానం? ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్, సెకండ్ లక్నో, థర్డ్ కాన్పూర్, ఫోర్త్ అవధ్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అవధ్. థర్డ్ క్వశ్చన్, మొఘల్ రాజులలో చివరివాడు? ఫస్ట్ ఆప్షన్ బహదూర్ షా జాఫర్, సెకండ్ రెండవ అహ్మద్ షా, థర్డ్ ఔరంగజేబు, ఫోర్త్ షా ఆలం. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బహదూర్ షా జాఫర్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మొఘల్ చివరి రాజు మరణం తర్వాత రాజకీయ కుటుంబీకుల నివాసాన్ని ఎర్రకోట నుంచి ఢిల్లీలోనికి మరొక ప్రాంతానికి మార్చబడుతుందని ప్రకటించింది ఎవరు అనేసి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ కానింగ్, సెకండ్ డల్హౌసీ, థర్డ్ బెట్టింగ్, ఫోర్త్ వెలస్లీ. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, డల్హౌసీ. ఫిఫ్త్ క్వశ్చన్, కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర ప్రయాణం చేయాలని ఒక చట్టాన్ని కంపెనీ ఏ సంవత్సరంలో చట్టం వేసింది? ఫస్ట్ ఆప్షన్ 1855, సెకండ్ 1858, థర్డ్ 1857, ఫోర్త్ 1856. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 1856. సిక్స్త్ బిట్, ఏ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ 1850లో ఒక కొత్త చట్టాన్ని చేశారు? ఫస్ట్ ఆప్షన్ ఇస్లాం మతం, సెకండ్ క్రైస్తవ మతం, థర్డ్ జైన మతం, ఫోర్త్ బౌద్ధ మతం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, క్రైస్తవ మతం. ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివ్గా అనిపిస్తుందండి. సెవెంత్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? ఫస్ట్ ఆప్షన్ లక్నో, సెకండ్ మీరట్, థర్డ్ ఢిల్లీ, ఫోర్త్ కాన్పూర్. ప్రతి ఆన్సర్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకోకుండా జాగ్రత్తగా చేయండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మీరట్. ఎయిత్ క్వశ్చన్, మంగల్ పాండే అని ఒక యువ సైనికుడిని ఎప్పుడు ఉరితీశారు? ఫస్ట్ ఆప్షన్ 8 ఏప్రిల్ 1857, సెకండ్ 9 మే 1857, థర్డ్ ఏప్రిల్ 1857, ఫోర్త్ మే 10వ తారీఖు 1857. ఇయర్స్ దగ్గర జాగ్రత్తగా చేయండి, కన్ఫ్యూజ్ అవుతారండి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 8 ఏప్రిల్ 1857. నైన్త్ క్వశ్చన్, మీరట్లో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? ఫస్ట్ ఆప్షన్ 8 ఏప్రిల్ 1857, సెకండ్ మే 12, 1857, థర్డ్ మే 10, 1857, ఫోర్త్ 29, 1857. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, మే 10, 1857. ఫ్రెండ్స్ మీకు ఈ క్లాస్లో ఉన్న ఎవ్రీ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా అండి, అందులో మీరు డౌట్ లేకుండా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. నేను టెక్స్ట్ బుక్లో ప్లస్ వీళ్ళు ఇచ్చిన థియరీ టైప్లో రెండిట్లో కూడా అబ్జర్వ్ చేసి ఆన్సర్స్ అనేది చేశానండి. 10th క్వశ్చన్, ఫిరంగీలు అంటే? ఫస్ట్ ఆప్షన్ ఆయుధాలు, సెకండ్ సంస్థానాలు, థర్డ్ విదేశీయులు, ఫోర్త్ మందుగుండు.
థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, విదేశీయులు. మనము ఫిరంగిలు అంటే ఆయుధాలు లేదా మందుగుండు అనేసి పెడతాం కదా అండి. అబ్సల్యూట్లీ నేను కూడా అదే అనుకున్నా, బట్ మనం ఇక్కడ చూస్తే ఫిరంగీలు అంటే విదేశీయులని అంటారు. 11th క్వశ్చన్, 1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటుకు నాయకుడిగా ఎవరిని ప్రకటించారు? ఫస్ట్ ఆప్షన్ షా ఆలం, సెకండ్ బహదూర్ షా జాఫర్, థర్డ్ తాంతియా తోఫే, ఫోర్త్ పై వారందరూ. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, బహదూర్ షా జాఫర్. 12th క్వశ్చన్, ఆవు కొవ్వు పంది కొవ్వు పూసిన తూటాలను సిపాయిలు ఎందుకు ఉపయోగించమన్నారు? ఫస్ట్ ఆప్షన్ ఆవు హిందువులకు పవిత్రమైనది, సెకండ్ పంది ముస్లింలకు నీచమైనది అంటే నిషేధితం, థర్డ్ సైన్యంలో చాలామంది శాకాహారులు ఉండడం వల్ల, ఫోర్త్ 1 మరియు 2 అంటే ఈ తూటాలను వీళ్ళు రిజెక్ట్ చేస్తారండి, యూజ్ చేయమనేసి అందా, ఎందుకు చెప్పండి. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఇది మనకు 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్. 13, నానాసాహెబ్ ఏ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ బలగాలను తరిమి కొట్టి తనను తాను ఆ ప్రాంతానికి పీష్వాగా ప్రకటించుకున్నాడు? ఫస్ట్ ఆప్షన్ లక్నో, సెకండ్ కాన్పూర్, థర్డ్ ఢిల్లీ, ఫోర్త్ జైపూర్. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, కాన్పూర్. 14th, బిర్జిస్ ఖాదర్ తనను తాను నవాబుగా ఏ ప్రాంతానికి ప్రకటించుకున్నాడు? ఇంపార్టెంట్, బిర్జిస్ ఖాదిర్. ఫస్ట్ ఆప్షన్ ఝాన్సీ, సెకండ్ పాట్నా, థర్డ్ లక్నో, ఫోర్త్ నాసిక్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, లక్నో. 15th బిట్, రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు సిపాయిలను కూడగట్టుకొని ఎవరితో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది? ఫస్ట్ ఆప్షన్ రాణి అవంతిబాయి, సెకండ్ బేగం హజరత్ మహల్, థర్డ్ తాంతియా తోఫే, ఫోర్త్ పై వారందరూ. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, తాంతియా తోఫే. పై వారందరూ అనేసి కదా అనేసి మనం ఈ బిట్ మాత్రం దీనికి చెయ్యొద్దు. ఇక్కడ తాంతియా తోఫే గారితో ఆమె సిపాయిల తిరుగుబాటు కలిసి చేస్తారండి, బ్రిటిష్ వారితో పోరాడారు. 16 బిట్, రాయగఢ్కు చెందిన ఇక్కడ రాజా ఎవరు అని ఇచ్చారు, బట్ ఇక్కడ రాణి ఉంది. రాయగఢ్కు చెందిన రాణి ఎవరు? ఫస్ట్ ఆప్షన్ బేగం నజీర్, సెకండ్ బేగం హజరత్, థర్డ్ రాణి అవంతిబాయి, ఫోర్త్ రాణి లక్ష్మీబాయి. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, రాణి అవంతిబాయి. 17, బ్రిటిష్ సైన్యం ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంది? ఫస్ట్ ఆప్షన్ 1857 ఆగస్టు, సెకండ్ 1857 సెప్టెంబర్, థర్డ్ 1857 అక్టోబర్, ఫోర్త్ 1858 ఆగస్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ సైన్యం ఢిల్లీ తిరుగుబాటుదారుల నుంచి ఎప్పుడు స్వాధీనం చేసుకుంది? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, 1857 సెప్టెంబర్. 18, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను ఆయన భార్య బేగం జీనత్ మహాల్ను బ్రిటిష్ సైన్యం ఏ జైలులో బంధించారు? ఫస్ట్ ఆప్షన్ రంగూన్ జైల్, సెకండ్ అండమాన్ జైలు, థర్డ్ తీహార్ జైలు, ఫోర్త్ ఢిల్లీ కోర్టులో. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, రంగూన్ జైల్. 19th బిట్, ఇక్కడ వ్యక్తులు వారు చంపబడిన సంవత్సరాలను ఇచ్చారండి, బాగా జాగ్రత్తగా చూసి వాటిని జతపరచాలి మీరు. ఇక్కడ మంగల్ పాండే, బహదూర్ షా జాఫర్, ఝాన్సీ లక్ష్మీబాయి, అలాగే తాతియా తోఫే ఇచ్చారు. వారు మరణించిన సంవత్సరాలను ఇక్కడ జతపరచాలి. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, మంగల్ పాండే వచ్చేసి ఏ 1857 సేమ్ ఇయర్. బహదూర్ షా జాఫర్ వచ్చేసి డి 1862. థర్డ్ వచ్చేసి బి. ఝాన్సీ లక్ష్మీబాయి వచ్చేసి 1858లో చనిపోయారు. తాంతియా తోఫే వచ్చేసి 1859. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 20, 1858లో బ్రిటిష్ పార్లమెంటు ఒక కొత్త చట్టం చేసింది. అందులోని అంశాలేవి?
ఫస్ట్ ఆప్షన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది. సెకండ్ బ్రిటిష్ ప్రాంత మండలిలో భారతదేశ వ్యవహార మంత్రిగా ఒక శాఖను ఏర్పాటు చేస్తారు. థర్డ్ భారతదేశ గవర్నర్ జనరల్ ఇక నుంచి వైస్రాయ్గా పిలువబడతాడు. ఫోర్త్ పైవన్నీ. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టా అండి, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 21. 1857 తిరుగుబాటు తర్వాత భారతీయ సైన్యంలోకి ఎవరిని ఎక్కువగా నియమించారు? ఫస్ట్ ఆప్షన్ గూర్ఖాలు, సెకండ్ సిక్కులు, థర్డ్ పఠాన్లు, ఫోర్త్ పైవారందరూ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పఠాన్లు, సిక్కులు, గూర్ఖాలు వీళ్ళందరినీ కూడా సైన్యంలోకి ఎక్కువగా నియమించారు. 22. 1857 తిరుగుబాటు జరగడానికి ప్రధాన కారకులు ఎవరని బ్రిటిష్ వారు భావించారు? ఫస్ట్ ఆప్షన్ హిందువులు, సెకండ్ క్రిస్టియన్లు, థర్డ్ ముస్లింలు, ఫోర్త్ సిక్కులు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ముస్లింలు. 23. మా స్వహస్తాలతో మా స్వాతంత్రాన్ని సమాధి చెయ్యనీయం అని చెప్పింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ రాణి అవంతిబాయి, సెకండ్ రాణి లక్ష్మీబాయి, థర్డ్ తాంతియా తోపే, ఫోర్త్ బహదూర్ షా. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రాణి లక్ష్మీబాయి. 24. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రాణి అవంతిబాయి రాయ్గఢ్, సెకండ్ ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ, థర్డ్ నానా సాహెబ్ కాన్పూర్, ఫోర్త్ తాంతియా తోపే లక్నో. 24 అండి దీనికి ఆన్సరు. ఫోర్త్ ఆప్షన్ తాంతియా తోపే లక్నో. 25. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ డల్హౌసీ, సెకండ్ కానింగ్ జనరల్ కానింగ్, థర్డ్ బెట్టింగ్, ఫోర్త్ ఎవరు కాదు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, జనరల్ కానింగ్. ఇవి ఫ్రెండ్స్ మనకు ఈ లెసన్కి సంబంధించిన టాప్ 25 బిట్స్. అయితే మీకు ఇంకొకటి అండి, వాట్సాప్ ఛానల్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడ మీరు ఆన్సర్స్ చేయకోకుండా ఉండే ఇమేజెస్ని నేను ఫార్వర్డ్ చేస్తానండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకోకుంటే దాన్ని కూడా ఒకసారి ఫాలో ఇవ్వండి. నేను మీకు ముందు రోజు లెసన్ ఏది నేర్చుకోవాలా, ఏ వీడియో రాబోతుంది అనేది నేను అప్డేట్ ఇస్తానండి. కాబట్టి మీరు చదవచ్చు, ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ వీడియో చేశాక చేయొచ్చండి. మీకు మన క్లాస్ కన్నా నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టుమారో క్లాస్ వచ్చేసి మనకి 6th చాప్టర్ అయినటువంటి చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు ఈ లెసన్కి సంబంధించిన టాప్ 23 బిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.